వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు 1 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం మరియు వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. క్లాక్ టవర్, పుట్నాల బట్టి, రామ్ మందిర్, పాన్ చౌరస్తా, తూర్పు కమాన్ మరియు ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో గల హోటళ్లు, టీ స్టాళ్లు, పాన్ షాపులలో స్పెషల్ పార్టీ బృందాలు మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ప్రజలు భద్రతా నియమాలను పాటించి శాంతి భద్రతలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు బైకులపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ర్యాలీ చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 ఇన్స్పెక్టర్ అప్పయ్యతో పాటు ఎస్ఐలు సీనయ్య, రషీద్, సిబ్బంది, స్పెషల్ పార్టీ సభ్యులు మరియు రుద్రడాగ్ హాజరయ్యారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎస్పీ మేడం గారి ఆదేశాల అనుసారం ఈ మహబూబ్నగర్ టౌన్లో ఉన్నటువంటి ఆగస్టు 15 సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రస్తుతానికి మహబూబ్నగర్ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా తరువులి డాగ్తోని మరియు పోలీస్ సిబ్బంది అందరం కూడా తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా క్లాక్ టవర్లో ప్రారంభించినాం. క్లాక్ టవర్ సరౌండింగు, అదేవిధంగా ఎస్బీఐ రోడ్డు, ఆ నుంచి మన పుట్నాలబట్టి ఏరియా, పాన్ చౌరస్తా, రామ్ మందిర్ ఏరియా, తూర్పు కమాన్ మరియు మన ట్యాంక్ బండి, ఈ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అనుమానాస్పదమైన ఏమైనా ఉన్నాయని చెప్పేసి వాటి గురించి తనిఖీ చేసి, అదేవిధంగా మన డాగ్ సహాయంతో ఏమైనా పేలుడు పదార్థాలు కానీ ఏమైనా ఉన్నాయని అవి కూడా తనిఖీలు చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు ముఖ్యంగా ఈ షాపులలో ఏదైతే పాన్ షాపులు, టీ స్టాల్స్ వీటిలలో కూడా ఇంకేమన్నా యూత్ పెడదార పట్టించే డ్రగ్స్, గాంజా కానీ అటువంటి ఏమైనా వాడుతున్నారా అని ట్రాకర్స్ కూడా వాటితో తనిఖీలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యువతకు ఎవరైనా కానీ అర్ధరాత్రి వేళలో అనవసరంగా రోడ్ల మీద సంచరించొద్దు. ముఖ్యంగా మధ్యాహ్న టైంలలో ఎక్కువగా నెంబర్ ప్లేట్ లేకుండా మైనర్లు బండ్లు తోలడం జరుగుతుంది. ఇటువంటి విషయాలపైన గౌరవ ఎస్పీ మేడం గారు ఆల్రెడీ ట్రాఫిక్ మరియు ఆ ముగ్గురు లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ మీ పిల్లలు కనుక మైనర్ అయి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మరియు ఇన్సూరెన్స్ లేకుండా, హెల్మెట్స్ లేకుండా ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలను నడిపిస్తారో అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా మనకు రాబోయే 15th ఆగస్టు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ప్రజలు
సంతోషంగా పండగల వాతావరణం జరుపుకోవడం జరిగింది. గత 2 రోజుల్లో మన వరలక్ష్మి వ్రతము మరియు రాఖీ పౌర్ణమి కోసం ఎన్నో ఏర్పాట్లు చేసినాము. అన్నీ కూడా ప్రశాంతంగా 2 పండుగలు ముగిసినవి. అదేవిధంగా ఆగస్టు 15 ఆగస్టు కూడా ప్రశాంతంగా ఉండాలని ఎస్పీ మేడం గారి ఆదేశాలనుసారం ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇంకా మేము కోరేది ఏంటంటే, ఆల్రెడీ మేము కొన్ని టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ మేడం గారు మరియు యూత్ సహకారంతో, ప్రెస్ వాళ్ళ సహకారంతో. ఏంటంటే, ఎవరైనా యూత్ కొత్తగా బైకులు తీసుకొని సైలెన్సర్లు ఎక్కువ పెట్టేసి అన్నెసెసరీగా రేజింగ్ చేసుకుంటూ, ముఖ్యంగా జనగణమన పాడేటప్పుడు అనవసరంగా రోడ్ల మీద స్కూల్ ముందర కానీ, ఆఫీసుల ముందర కానీ, రోడ్లపైన ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి తెలియజేసేదంటే, మీ పిల్లలు ఆ రోజున వెహికల్స్ కనుక తీసుకొని వెళ్తున్నట్టయితే వాటిని ఎలా యూజ్ చేయాలో చేస్తే పోలీసు వాళ్ళు కేసులు చేస్తారు, తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయని పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకు తెలియజేయాలి. అదేవిధంగా యువతకు కూడా ఇచ్చే సందేశం ఏంటంటే, ఆ రోజు చాలా మందిని మఫ్టీలో కూడా మేము పోస్టులు చేయడం జరుగుతుంది. అక్కడక్కడ పోస్టింగ్లలో ఉంటారు కానిస్టేబుల్స్. ఎవరైనా కానీ అన్నెసెసరీగా కానీ యూటీజింగ్ చేయడము, తర్వాత ఈ బైక్ రేసింగ్ చేసి ఇట్లా రావడము, నేషనల్ ఫ్లాగులు పట్టుకొని రోడ్ల మీద అందరికీ ఇబ్బంది కలిగించేటట్టు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా ఫ్లాగ్స్ పెట్టుకొని బైక్ కట్టుకొని పోవడం అనేది అది వాళ్ళ వ్యక్తిగతమైన స్వేచ్ఛ. దాన్ని హరించే హక్కు ఎవరికి లేదు. మేము కూడా ఏం చేయము. కానీ పబ్లిక్ న్యూసెన్స్ చేసే వాళ్ళని మాత్రం ఎవరిని కూడా వదిలేయమని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం.